అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఉషేందర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి ఈరోజు మనకు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో అంటే నారా లోకేష్ గారు స్టూడెంట్స్తో కలిసి మాక్ అసెంబ్లీని కండక్ట్ చేశారు. సో దానిని కూడా మన వైసీపీ వాళ్ళు సంబంధించి చాలా కామెంట్స్ చేయడం, అంటే స్టూడెంట్స్తో చేసిన ఈ ఒక్క కేటగిరీని కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయం పట్ల సార్ ఏమంటారు? సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. స్టూడెంట్స్ అంటేనే ఏ ప్రోగ్రామ్ చేసినా జనాలకి సందేశం ఇచ్చే విధంగా చేస్తూ ఉంటారు. సో అలాంటి ఈ మాక్ అసెంబ్లీ గురించి కూడా మన వైసీపీ నేతలు చాలా బ్యాడ్గా కామెంట్ చేయడం చూస్తున్నాం. సో అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? బురదలో ఉండే మనుషులు దాన్ని ఆ బురదను ఇంకోళ్ళకి అంటించాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆ పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నారు. మాక్ అసెంబ్లీ అనేది ఒక సందేశం. గౌరవ విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు మొట్టమొదటి శాసనసభలోనే అంటే 2024లోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అఖండమైన మెజారిటీ ప్రజల ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఇచ్చిన 124 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం నలుమూల నుంచి కూడా తీసుకొచ్చి ఒక మాక్ అసెంబ్లీ తీసుకురావాలి. మార్పు అనేది ఇప్పుడు ఈ రోజులు చూసారు కదా, ఇప్పుడు ఈరోజు ఏం చేసినా సరే కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో, వర్గం చూసో, వర్ణం చూసో ఈరోజు పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆ విధంగానే విభజించి పాలించే మనుషుల్లో కూడా మనం చూసాం. గత పాలకుల్లో కూడా అదే జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా విభజించి పాలించడమే. విభజించి పాలించి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తే మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ముందు మన పసిపిల్లల దగ్గర నుంచే మార్పు మొదలెడితే ఆ మార్పు అనేది ఎలా ఉంటుందంటే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, దోహదపడతా ఉంటుంది. దాని ఉద్దేశంతోనే గౌరవ నారా లోకేష్ గారు ఆనాటి యువగలం పాదయాత్రలో కూడా తన కలిసిన ప్రతి విద్యార్థికి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మీ చేత, మీ అందరి సహకారంతో మళ్ళీ ప్రభుత్వంలోకి మేము రాగానే మేము అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టే కార్యక్రమం మేము తీసుకుంటాము. మీ ద్వారానే మాక్ అసెంబ్లీ మేము చేయడం జరుగుతుంది అని చెప్పడం ఆ రోజు జరిగింది. ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మొన్న జరిగిన మాక్ అసెంబ్లీ. ఎందుకు ఈ మాక్ అసెంబ్లీ ఎందుకు జరుగుతుందంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసాం గత పాలకులు అసెంబ్లీని ఎంత అంటే దాన్ని మైసభగా ఎట్లా తయారు చేశారో మనం చూడడం జరిగింది. శాసనసభ అంటే ఏంటండి? ప్రజల సమస్యల కోసం మనం పరిష్కరించే చక్కటి మార్గం. ప్రజల కోసం మనం చట్టాలు చేయడం కానివ్వండి, ప్రజలకు మనం ఏం చెప్తున్నాము అనేది ఆ ప్రభుత్వం ఒక శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన ఒక దేవాలయం లాంటి శాసనసభని ఎంత దారుణంగా గత పాలకులు ఏ విధంగా చేశారు, ఎంత దుర్మార్గంగా చేశారు అనేది గత పాలకుల్లో మన 5 సంవత్సరాలు ఈ 5 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆనాటి పాలకులు ఏ విధమైన దుర్భాషలు ఆడారు, వ్యక్తిగతాల కోసం కానివ్వండి, అంటే అక్కసుతో కానీ. ప్రభుత్వం అంటే ఎప్పుడూ కూడా ఒక ప్రతిపక్షం, ఆనాటి గౌరవ ప్రతిపక్షం కూడా ఏ రోజు కూడా ప్రభుత్వం మీద విమర్శించారు, ప్రభుత్వ విధానాల మీద విమర్శించడం జరిగింది. మీరు ఇది చెప్పారు, ఇది చేయట్లేదు. ఇదే గత పాలకులు, నేను ఆ పార్టీ పేరు ఎత్తాలన్నా కూడా ఈరోజు నాకు సిగ్గు అనిపిస్తుంది. కానీ ఆనాటి అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2014లో శాసనసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానికి ఆనాడు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆనాటి ప్రభుత్వం తీసుకుంటే ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి శాసనసభ ద్వారా ఇది సరిపోదు, ఇంకెంతగా మనం తీసుకొని ఒక మంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతిని మనం కట్టాలని ఆనాటి ప్రతిపక్ష హోదాలో మాట చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే మాట మార్చి ఏ విధంగా అంటే దుర్మార్గంగా చేశాడో. అసలు అమరావతి అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోదని చెప్పి 3 ముక్కల ఆటలుగా అంటే పేకాట మాదిరి 3 ముక్కల ఆటలుగా ఆడి అమరావతిని ఎంత అవహేళన చేశాడో మనం చూసాం. అంటే ఇవే కాదు, ఒక ప్రతిపక్ష నేతని కూడా, ఒక ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా, ఒక ప్రతిపక్ష నేత అంటే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంటే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన అంటే ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు, రాజకీయాల్లో అపార అనుభవం ఉండే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవహేళనగా చేశారో మనం చూసాం. అంటే ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా దాడులు చేయడం జరిగింది. సో అలాంటి కార్యక్రమాలు ఆ పాలకులు చేస్తే ఈనాటి ఈ ప్రజాప్రభుత్వం ఈ యొక్క అంటే పసిపిల్లల దగ్గర నుంచి శాసనసభలో ఏ విధంగా మనం చేయగలగాలి, శాసనసభలో ఏ విధమైన చర్చను మనం మొదలు పెట్టాలి, ఎంతటి వాతావరణం మనం తీసుకురావాలి, ప్రజలకి ఏం అవసరం ఉంది, మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అనే ఉద్దేశంతోనే ఈ యొక్క అంటే పిల్లల ద్వారానే తీసుకురావాలనే ఉద్దేశంతోనే గౌరవ విద్యామంత్రిగా మొన్న మాక్ అసెంబ్లీ చేయడం జరిగింది. నిజంగా ఆ మాక్ అసెంబ్లీ చేస్తుంటే 175 మంది ఎమ్మెల్యేలు కూడా
ఆశ్చర్యపోయే విధంగా ఆ రోజు మాక్ అసెంబ్లీ జరిగింది అనేది మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. అంటే పిల్లలకు కూడా ఎటువంటి అనుభవం లేకుండా కూడా వాళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల విధానాల పట్ల కానివ్వండి, అంటే ప్రజా వ్యవస్థ మీద విధానాల పట్ల కానివ్వండి, ప్రభుత్వం చేసే యొక్క ఏదైతే ఉంటాయో ఆ పాలసీలు కానివ్వండి ఎంత చక్కగా విశదీకరించారు. ఆఖరికి ప్రజల చేత గెలిపించిన కొంతమంది శాసనసభ్యులు కూడా ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం మీద కానివ్వండి, ప్రజా వ్యవస్థ మీద కానివ్వండి, శాసనసభ వ్యవస్థ మీద కానీ గౌరవం లేకుండా ప్రజలు కట్టే శిస్తుల ద్వారా వాళ్ళ జీతాలు తీసుకుంటే ఈ రోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఎవరైతే ఈ యొక్క వైసీపీ శాసనసభ్యులు మీరు అన్నారు కదా, ఇందాక బురద జల్లే పార్టీ వ్యక్తులు బురద జల్లుతూనే ఉంటారు. మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే గనక ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఎందుకు ప్రజా సమస్యల మీద మీరు చర్చించట్లేదు? అంటే వాళ్ళకి దాని అర్థం ఏంటండి? వాళ్ళకి కావాల్సింది అధికారమే. వాళ్ళకి ప్రజలు చేదరించుకొని ఒక 11 సీట్లు ఇస్తే అబ్బే మాకు ఇది సరిపోదు, మేము దీనికి రాము, ఎట్టి బస్సులో రాము, మాకు అధికారం ఉంటేనే మేము శాసనసభలోకి వస్తాము, లేకపోతే మేము దోషణ పర్వం చేస్తామనే విధంగా ఆ బురద మనుషులు ఉన్నారు. కానీ మిగతా శాసనసభలు 124 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆనాటి విద్యార్థులు, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎంత చక్కగా ప్రతి ఒక్క సమస్య మీద కూలాకాశంగా చర్చించి ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా చూపించి ప్రభుత్వానికి కూడా సలహాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదిగారంటే అది మార్పు కావాల్సింది. ఈ తరం, రేపటి తరం, ఆ తరాన్ని గుర్తుపెట్టుకొని గౌరవ నారా లోకేష్ గారు ఈ యొక్క మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అది చాలా బాగా జరిగింది. మార్పు అక్కడి నుంచే మొదలైంది. మన ఇంట్లోంచే మార్పు మొదలెడితే, ఒక క్రమశిక్షణ అనేది మన ఇంట్లోంచే మొదలైతే కనుక అది రాష్ట్రం మీద పడుతుంది, సొసైటీ మీద పడుతుంది. ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి 5 కోట్ల మంది ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతోనే ఒక క్రమశిక్షణతో, ప్రజాస్వామ్య విలువతో మాక్ అసెంబ్లీ పెట్టడం జరిగింది. ఆ మాక్ అసెంబ్లీని కూడా మీరు అన్నారు, మీరు ఇందాక అడిగిన ప్రశ్నలోనే అసెంబ్లీ కోసం కూడా ఈ వైసీపీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఈ మనుషులు ఇక్కడ పర్సనల్ గా కూడా ట్రిగర్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని పర్సనల్ గా తీసుకునే విషయం కాదు, అక్కడ జరిగిన మాక్ అసెంబ్లీ గురించే మాట్లాడాలి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే. కానీ వీళ్ళు పర్సనల్ గా కూడా ట్రిగర్ చేస్తున్నారు అని అంటే మీరు ఇందాక ప్రశ్న అడిగినప్పుడే చెప్పినాను, బురద మనుషులు, బురదలో దొర్లే వ్యక్తులు, అంటే ఆ బురద దొర్లేది ఏదైతే ఉందో దాంతో కూడా ఆ వరాహాన్ని కూడా మనం సంబోధిస్తే ఆ వరాహం కూడా సిగ్గుపడుతుంది. అరే నువ్వు మాతో వాళ్ళని పోల్చేవని చెప్పి అది కూడా సిగ్గుపడే పరిస్థితులు ఈ విధంగా దిగజారినారు. గతం కూడా చెప్పినాను, అసెంబ్లీలో వీళ్ళు వ్యక్తిగతాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతాలు దేనికండి? మీ యొక్క సిద్ధాంతాల కోసం మీరు మాట్లాడతారు, మా యొక్క సిద్ధాంతాల కోసం మేము మాట్లాడతాం. అల్టిమేట్గా మన ఈ ప్రజల కోసం మనం చేయాల్సిన పని ఉంది. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ ఉండకూడదని. దానికి ఉదాహరణ 2024 ఎవరు ఎక్కడ ఉండాలో వారు ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ఈరోజు ఆ అక్కస్ అనేది వచ్చేసింది. అక్కస్ రాగానే అంటే వీళ్ళకి ప్రజా సమస్యల మీద వీళ్ళకి స్పందించే అర్హత వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండేది ప్రజాప్రభుత్వం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే సెకండ్ వ్యవధిలో వాళ్ళు అంటే ఇమ్మీడియట్గా ముందుగా రియాక్ట్ అయ్యి నిమిషాల వ్యవధిలో ఆ సమస్యను పరిష్కరించే ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రభుత్వం. భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు కదండి. ఎక్కడైనా మీరు గమనిస్తే గత పాలకులు ఈ ప్రజల్ని గాలికి వదిలేసినారు. అంటే వాళ్ళ పార్టీ గాలి పార్టీ. ఎన్నికల గుర్తే ఏంటండి? ఫ్యాన్, అంటే గాలికి ఎగిరిపోయే పార్టీ. ఆ గాలికి వదిలేశారు ప్రజల్ని. కానీ ఈనాటి ప్రజలు హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వం ఉంది అని చెప్పుంటారు. దానికి ఉదాహరణ మీకు గత 2 సంవత్సరాలు పెట్టి ఎన్నో విధాలుగా రోడ్డు ప్రమాదాలు జరిగిపోయి కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటే ప్రభుత్వం అక్కస్ చేసుకుందా లేదా? గత ప్రభుత్వంలో ఏనాడైనా సరే ఏ వ్యక్తికైనా 5 కోట్ల మంది ప్రజల్లో ఎవరికైనా ఏ కుటుంబానికైనా ఇబ్బంది జరిగితే కనీసం తాడేపల్లి ప్యాలెస్ వదులుకొని బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఆ యొక్క పాలకులకు కానివ్వండి, ఈ యొక్క ప్రజాప్రభుత్వం మీకు స్పష్టంగా తెలిసిపోతా ఉంది. దాని అక్కసతోనే మళ్ళీ ఇలా ప్రజాప్రభుత్వం పనిచేసుకుంటే ప్రజలు మాకు ఈ 11 సీట్లు కూడా ఎవరని ఉద్దేశంతోనే వ్యక్తిగత దోషులు దిగుతూ ఉన్నారు. అసలు వ్యక్తిగతాలు దేనికి అవసరం ఏంటని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. రేపు 2029లో కానివ్వండి, జరగబోయే ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఈ ప్రజలు ఖచ్చితంగా మెట్టితో కొట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ బాగా తెలుసు ఎవరు మా కోసం పనిచేస్తూ ఉంటారు, ఎవరు మా కోసం నిలబడతా ఉన్నారు, లేదు ఎవరు మా కోసం పట్టించుకోకుండా నాటకాలు ఆడుతున్నారనే సంగతి ప్రజలకు బాగా తెలుసు. కాబట్టే వీళ్ళు ఆ భయంతో ప్రభుత్వం మీద అక్కసతో ఎటువంటి అంటే చెప్పుకోవడానికి ఏది లేదు కాబట్టి వ్యక్తిగత దోషాలు పెడతారు. కాబట్టి ఈ ప్రజల కోసం మేము ఎన్ని దోషాలకైనా సిద్ధంగా ఉన్నాం. దాని ఉదాహరణ గత 5 సంవత్సరాలు మా మీద ఎన్నో తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో విధాలుగా
దోషణ పర్వాలు చేసినా కూడా, దాడులు పర్వాలు చేసినా సరే మేము మౌనంగానే భరించాం తప్ప మేము ఎదురుదాడి చేయలేదు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ, ప్రజాప్రభుత్వం కూడా క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వం. కాబట్టి మేము అన్నీ కూడా ఓపికతో ఉన్న ఈ ప్రజల్ని అభివృద్ధి పరచాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి. ప్రపంచం అంటే మనం ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా ప్రపంచం మనం పోతున్నాం, ప్రపంచం అనుమతులు పోతున్నాం. కానీ ఈనాటి ప్రజాకూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రపంచమే మన అమరావతికి రావాలి, మన ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ సిటీ అమరావతికి రావాలనే ఉద్దేశంతోనే అన్ని విధాలుగా కూడా, అంటే మాకు ఏది కూడా ఎన్ని విధాలుగా ఈ యొక్క దుర్మార్గమైన పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా అవన్నీ కూడా మేము పంటి బిగుని బిగబెట్టుకొని ఈ ప్రజల అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే అమరావతి నవ్వుతో భవిష్యత్తుగా నిర్మిస్తూ ఉన్నాము. అట్లాగే ప్రజా వ్యవస్థను కూడా పూర్తిగా గాడిని పెడతా ఉన్నాం, అభివృద్ధి పదవుల్లో ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.